మనోజ్ మోసం చేసిన అమ్మాయి అయితే బాలు కారులో వస్తూ ఉంటుంది. ఇంతలో బాలుకి ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేసి బాలుకి తప్పకుండా గుడికి రావాలని అంటారు. దాంతో బాలు సరే ఈ దారిలోనే కదా ఒకసారి వచ్చి చూసిపోతా అని అంటాడు బాలు. దాంతో ఆ అమ్మాయికి మేడం మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే గుడికి వెళ్ళొస్తా అని అంటాడు. దాంతో గుడికి వెళ్ళాక బాలు నేను వచ్చేస్తా అని అంటాడు. దాంతో ప్రభావతి ఏం గొడవ చేయకుండా ఉండి ఇక్కడ అని అంటే రోహిణితో ప్రభావతి నువ్వు కొరివిదండాలు పెట్టమ్మా అని అంటుంది. అయితే ప్రభావతి రోహిణితో ఇలా కాదమ్మా అని అంటుంది. అయితే ఇలా కాదా ఎలా అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే బాలు కోరిదండాలంటే పండుకోరి దండాలు పెట్టడం అని అంటాడు బాలు. దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సర్లే దేవుడికే కదా అని అనుకుంటూ ఉంటుంది దేవుడిని. ఇంకా పండుకొని దండాలు పెడుతూ ఉంటుంది దేవుడికి కొరివి దండాలు. అయితే పండుకొని పెడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్కి కాల్ వచ్చి బయటికి వెళ్తూ ఉంటాడు. మీరు పని చేస్తుండండి, నేను ఇప్పుడే ఒక కాల్ మాట్లాడొస్తా అని బయటికి వెళ్తూ ఉంటాడు. అక్కడ మనోజ్ మోసం చేసిన అమ్మాయి మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది. మనోజ్ ఇక్కడే ఉన్నాడు, ఒకవేళ నన్ను చూస్తే నా పని అవుటే, ఇంకా నన్ను పట్టేసుకుంటాడు అని అనుకుంటూ దాక్కుందామని కార్ లోపల దాక్కుంటూ ఉంటుంది. అయితే మనోజ్ మాత్రం ఫోన్ మాట్లాడుతూ కిందకి దిగుతూ ఉంటాడు గుడిలో. ఇప్పుడు మనోజ్కి నేను కనబడకూడదు, లోపల దాక్కోవాలి అనుకొని కార్ లోపలికి వెళ్ళి దాక్కుంటూ ఉంటుంది. మనోజ్ మాత్రం కిందకు వచ్చి కార్ దగ్గరికే వస్తూ ఉంటాడు. బాలు కార్ దగ్గరికే వచ్చి నిల్చొని ఉంటూ ఉంటాడు. దాంతో అమ్మాయి ఏంటి ఇతను ఇక్కడికి వచ్చాడు, నన్ను కానీ పట్టుకుంటే నా పని ఎట్లా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోజ్ బాలు కార్ దగ్గరికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు, అమ్మాయికేమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.